అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గౌరవనీయులు కృష్ణారెడ్డి గారు ఇంత రాత్రి 10 ఎంతో ఉత్సాహంగా స్వాగతం తెలిపిన మా నల్లగొండ ముద్దు బిడ్డలందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, మార్పు 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 అన్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఏం మార్పు వచ్చింది? కాంగ్రెస్ వస్తుంది, మార్పు తెస్తుంది అన్నారు. వచ్చింది ఆ మార్పు? వచ్చింది. ఏం మార్పు వచ్చిందంటే కేసీఆర్ కిట్ బంద్ అయింది, కళ్యాణ లక్ష్మి చెక్కులు బంద్ అయినాయి, బాయికాడ 24 గంటల కరెంటు బంద్ అయింది, మంచినీటి సరఫరాలో ఇబ్బంది అయింది. మార్పు అంటే కాంగ్రెస్ వాళ్ళు తెచ్చిన మార్పు ఎట్లా ఉన్నది అంటే, వద్దురో నాయన ఈ కాంగ్రెస్ పాలన అంటున్నారు. 5 నెలలకే కక్కొచ్చింది. వీళ్ళ అహంకారం నెత్తికెక్కి ఈ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్న మాటలు ఇలా సభ్య సమాజం, తెలంగాణ ప్రజల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉంది. ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా ఈ రాష్ట్రం యొక్క ప్రతిష్ట పెంచే విధంగా ఉండాలి. కానీ వీళ్ళ మాటలు వింటే చిన్నపిల్లలు ఏడ చనిపోతారో అని టీవీ ఛానల్ మార్చే పరిస్థితి వచ్చింది. ఒక ముఖ్యమంత్రి మాట్లాడతాడా? టీవీ వెళ్తే ఏం కనబడుతున్నది? అయితే తిట్లు, లేకపోతే దేవుని మీద ఓట్లు. ప్రజలకు వారికి వచ్చే ముచ్చటమని ఉన్నదా? ఇవాళ ఏంది నల్లగొండలా? కాంగ్రెస్ పార్టీలు ఏమని ఓటు అడుగుతున్నారు? ఇంట్లో చిన్న కొడుకు నౌకరు వచ్చింది, ఇక పెద్ద కొడుకు నౌకరు కావాలట. నీ ఇంట్లో 2 నౌకర్లు కావాలి, కానీ మా నిరుద్యోగ యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. బిడ్డ, అవి ఏమైనాయి అని అడుగుతా ఉన్నా నేను. కేసీఆర్ ఇచ్చినాయి. కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్ష పెట్టి, ఫలితాలు ఇచ్చి, అంతా తయారు పెడితే నువ్వు కాయిదాలు వచ్చి 30,000 ఉద్యోగాలు ఇచ్చిన అంటావు. ఎందుకంటే వంటంతా వండి పెట్టినాక వడ్డించడానికి వచ్చి అంత నేనే చేసిన అన్నాడట. ఈ కాంగ్రెస్ వాళ్ళ కథ గట్లున్నది. బిడ్డ, నీ ఏమైనాయి? నువ్వు వచ్చినాక ఒక్క నోటిఫికేషన్ ఇచ్చినవా? మా పిల్లలకు ఒక్క ఉద్యోగం ఇచ్చినవా? మార్పు అన్నావు. కోమటిరెడ్డి ఇంకా 2 ఉద్యోగాలు వచ్చినాయి. ఇప్పుడు జానారెడ్డిలకు 2 ఉద్యోగాలు కావాలట. ఉత్తమ ఇంట్లో 2 వచ్చినాయి. ఇప్పుడు గింతేనా? ఇక వీళ్లకు పదవులు రావడానికి, వీళ్లకు ఉద్యోగాలు రావడానికి నల్లగొండ ప్రజలు ఎంపీ ఎన్నికల్లో ఓటేయాలా అని నేను అడుగుతా ఉన్నా. 6 గ్యారెంటీలు ఊరించిండ్రు, బాండ్ పేపర్ల మీద రాసిచ్చిండ్రు, కాళ్ళల్లో పట్టుకున్నారు, చేతులల్లో మొక్కిండ్రు. గెలిచి 100 రోజులైంది. ఏమైందిరా నాయన 100 రోజుల్లో చేస్తా అన్నావంటే, మొన్ననే వచ్చినాం కదా అని సన్నాయి నొక్కుతున్నారు. మరి ఆ రోజు రాయలేదా? 100 రోజుల్లో చేయకపోతే మా పేరే మార్చుకుంటామన్నారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు 13 హామీలు అమలు చేస్తామన్నారు. అయినాయా? ఇలా చూడా మాటలు మాట్లాడుతున్నారు. 6 అయిపోయినాయట. 5 అయినాయా? నేను అడుగుతా, మీరే చెప్పాలి. మొదటి హామీ, మా చెల్లెలు ఉన్నారు అక్కడ, ఏమన్నారు? మేము రాగానే జీతం పడ్డట్టు ప్రతి చెల్లెకు అక్కకు నెలకు 2,500 రూపాయలు వేస్తామన్నారు. పడ్డాయా చెల్లె? మీ ఇంట్లో మీ చెల్లెకో, మీ అక్కకో, మీ భార్యకో పడ్డాయా? మరి నేను అడుగుతున్నా వెంకటరెడ్డి గారు, మా అక్క చెల్లెలకు 2,500 ఎగ్గొట్టినందుకు నీకు ఓటేయాలా? 2,500 ఇంటూ 4 నెలలు అంటే ఒక్కొక్క చెల్లెకు 10,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. బిడ్డ, ఇవాళ కాంగ్రెస్ నాయకుల్లాగా మీరు అక్క చెల్లెల ఓటు అడిగే ముందు 10,000 రూపాయల వ్యక్తినాకనే ఓటు అడగాలని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. 2వ హామీ, రైతులకు 10,000 రైతు బంధు ఇస్తామన్నారు. వచ్చినాయే? కేసీఆర్ 10 ఇస్తుండు, మేము వస్తే 15 ఇస్తామన్నారు. 15 దిక్కు లేదు, 10 దిక్కు లేదు. నేను ఒక విషయం గుర్తు చేయాలనుకుంటున్నా. కరోనా వచ్చినప్పుడు, కరోనా కష్టకాలంలో ఆమ్దాన్ లేదు, ప్రభుత్వానికి ఆదాయం లేదు. కానీ కేసీఆర్
మంత్రుల జీతాలు బంద్ పెట్టిండు, ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టిండు, అన్ని బంద్ పెట్టిండు. రైతుకు మాత్రం సకాలంలో రైతు బంధు కేసీఆర్ ఇచ్చిందా లేదా? 5 ఏళ్ళు టైం మీద పెట్టుబడికి కేసీఆర్ ఇస్తారెట్లా? నీ కొడుకులు 5 నెలలైనా ఇయ్యనెట్లా అని అడుగుతా ఉన్నా. 5 నెలలైనా ఇచ్చిందా? ఇప్పటికీ ఆటన మందికి ఇయ్యలేదు. మాట్లాడమంటే మాటలు కోటలు దాటుతాయి. ఇదే వెంకటరెడ్డి గారు రైతు బంధు ఏమైంది అంటే రైతుల్ని పట్టుకొని చెప్పుతో కొడతా అంటుండు. అంటే మా రైతులు అంత తక్కువ కనబడుతుండ్రా? నిన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏమన్నాడు? ఒక రైతు అడిగిండు, ఏమైనా ఇంకా రైతు బంధు రాలేదని. ఆ మంత్రి అంటాడు, నాకు కూడా వాళ్ళేదో పోయి నీకేనా పట్టది అంటాడు. మొన్న ఒక మంత్రిని కాంగ్రెస్ కార్యకర్త అడిగింది, మంత్రి గారు నువ్వేమో 5 ఎకరాల దాకా వడ్డేస్తున్నావు, నాది 3 ఎకరాలు ఇంకా వల్లేదు అని అడిగింది. అంటే నోరు మూసుకొని దబాయిస్తున్నది ఆ మంత్రి గారు. అంటే ఇలా రైతు బంధు ఇయ్యే చేతగాని ప్రభుత్వం ఇది. నేను ఒకటే అంటున్నా రైతులను, 5 ఏళ్ళు 11 విడతల్లో కేసీఆర్ మీకు టైం మీద రైతు బంధు ఇచ్చింది. మరి కాంగ్రెస్ వాళ్ళకి ఏం పుట్టింది? ఎన్ని మాయమాటలు చెప్పిండ్రు? రైతుకు 15 వేల రైతు బంధు అన్నారు, వచ్చినాయే. రైతుకు 24 గంటల కరెంట్ అన్నారు, వచ్చిందా? రైతుకు 500 వడ్లకు మక్కలకు బోనస్ ఇస్తామన్నారు, వచ్చినాయా? కౌలు రైతులకు 15,000 ఇస్తామన్నారు, వచ్చిందా? వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నారు, ఒక్కటన్నా ఇచ్చినారా రైతులకు? మన కేసీఆర్ రైతులకు ఓట్ల కోసం చెప్పకపోయినా, ఎలక్షన్ల ముందు మాట ఇవ్వకపోయినా ప్రతి రైతుకు ఎకరానికి 10,000 ఇచ్చింది కేసీఆర్. ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే రాత్రి పూట 3 గంటలు, పొద్దున్నాక 3 గంటల కరెంట్ వస్తుండే. కానీ కేసీఆర్ గారు వచ్చినాక మా జగదీష్ అన్న నాయకత్వంలో 24 గంటల కరెంట్ ఇచ్చినమా లేదా? కాంగ్రెస్ రాగానే మాయమైంది. మళ్ళా మోటార్లు కాలుతున్నాయి. మోటార్లు కాలితే 10,000 రైతులకు ఖర్చు అవుతుంది. ఏ ఊళ్ళో పోయి అడిగినా కాంగ్రెస్ వచ్చింది, మళ్ళా మోటార్లు కాలుతున్నాయి అంటున్నారు. ఇదేనా మీరు చేసింది? రైతుకు మోసం, మహిళలకు మోసం, విద్యార్థులకు మోసం, ఉద్యోగులకు మోసం, పేదలకు మోసం. ఎవరికి చేసింది? నేను అడుగుతున్న వెంకటరెడ్డి గారు, అవ్వా తాతలకు 4,000 పెన్షన్లు ఇస్తామని డబ్బల ఓట్లు వేసుకున్న వెంకటరెడ్డి గారు ఎందుకు మాట్లాడతలేవు అని నేను అడుగుతా ఉన్నా. నీకు కేసీఆర్ తిట్టడానికి నోరు వస్తుంది. నీ నల్గొండ పట్టణాన్ని 1,500 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన కేసీఆర్ తింటావు. మరి రేవంత్ రెడ్డిని పట్టుకొని నేను అవ్వా తాతలకు 4,000 ఇస్తానని మాట ఇచ్చినా ఊళ్ళలో పోతే అవ్వా తాతలు అడుగుతున్నారు, ఊకో అన్నది రాగే నువ్వు చేతులు పట్టి సపరేట్ కొనియా. అవ్వా తాతలకు 4,000 ఎందుకు ఇయ్యమని ఎప్పుడన్నా రేవంత్ రెడ్డి అడిగిందా? రేవంత్ రెడ్డికి డబ్బా కొడుతున్నాడు అంతే తప్ప అవ్వా తాతల 4,000 గురించి మాట్లాడడానికి వెంకటరెడ్డి గారికి నోరు వస్తుంది. అదే విధంగా ఈరోజు విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు అన్నారు, నిరుద్యోగులకు 4,000 వృద్ధి అన్నారు, ఇచ్చినారే? అంతా మోసం. అందుకే నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, దయచేసి ఇవన్నీ రావాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని పాతాళలోకాల దొక్కాలే, గట్లయితే ఇవన్నీ వస్తాయి. రేపు అసెంబ్లీలో ఈ గవర్నమెంట్ నిలదీయాలా వద్దా, అడగాలనా వద్దా? మేము అడగాలంటే ప్రశ్నించే గొంతు కృష్ణారెడ్డి గారిని మీరు నేర్పించాలి. రేపు మేము ఏమని అడుగుతాం? బిడ్డ రేవంత్ రెడ్డి, నువ్వు అవ్వా తాతల్ని మోసం చేసినావు కనుక నల్లగొండలో నీకు సురుకు పెట్టిండ్రు, రైతు బంధు ఎగబెట్టినావు కనుక నల్లగొండ నీకు సురుకు పెట్టింది, మా అక్క చెల్లెలకు 2,500 ఇస్తానని మోసం చేసినావు కనుక నల్లగొండ నిన్ను ఓడించింది అని మేము అడగాలా వద్దా? అడగాలంటే
కాంగ్రెస్ చిత్తు చిత్తుగా ఓడించండి. ఇవాళ వాళ్ళకు ఒక్కొక్కరింట్లో 2 పదవులు కావాలన్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో 2 పదవులు, కోమటిరెడ్డి ఇంట్లో 2 పదవులు, ఇప్పుడు జానారెడ్డి ఇంట్లో 2 కావాలంటే ఇక దీనికోసమైనా మనం ఓటేసింది. ఏమైంది మార్పు? పేదల జీవితాల్లో ఏం చేసిండ్రు అని నేను అడుగుతా ఉన్నా. మన కేసీఆర్ బయలుదేరిండు, నల్లగొండకు వచ్చిండు, బస్సు యాత్ర పెడితే ఏం మాట్లాడుతుంది రేవంత్ రెడ్డి? ఏమడిగింది కేసీఆర్? నీ కుర్చీ గిట్ట అడిగిందా? నువ్వు ఎన్నికల ముందు హామీ ఇచ్చినావు, ఇంకా రైతు బంధు ఎప్పుడు ఇస్తావు అని అడిగిండు. 2 లక్షల రుణమాఫీ ఎప్పుడు చేస్తావు అని అడిగిండు. నీ తులం బంగారం ఎన్నదిస్తావు అని అడిగిండు. రైతులకు బోనస్ ఎందుకు ఇస్తలేవు అని కేసీఆర్ అడిగిండు. ఇది తప్ప? కేసీఆర్ ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా తన బాధ్యతను ఆ ప్రభుత్వానికి గుర్తు చేస్తే ఏం మాట్లాడుతున్నాడన్న రేవంత్ రెడ్డి? కేసీఆర్ పేర్లట మెడలేసుకుంటాడట, కేసీఆర్ కనుగుడ్లతో గోటీలాడతాడట, కేసీఆర్ నీ చెడ్డి ఊడగొడతా అని మాట్లాడతాడు. ఇది న్యాయమా? ఇది అహంకారం కాదా? ఇది కళ్ళు నెత్తికెక్కి మాట్లాడే మాటలు కాదా? ఒక తెలంగాణ తెచ్చిన కేసీఆర్ పట్టుకుని అట్లా మాట్లాడవచ్చునా? ఇగో ఈ నల్లగొండ అమరవీరుల స్తూపానికి ఘనమైన చరిత్ర ఉండదు. ఈ నల్లగొండ ఈ అమరుల స్తూపం ఎదురుగా ఇక్కడ జేఏసీ టెంట్ వేసుకొని సంవత్సరాల కొద్ది నిరాహార దీక్షలు చేసింది. నేను వచ్చిన అక్కడికి, మా బండ నరేంద్రన్న, మా జగదీష్ అన్న, మేమందరం ఈ నిరాహార దీక్ష శిబిరంలో తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు, ఎన్నో త్యాగాలు చేసినాం. ఈ రేవంత్ రెడ్డి అన్న జై తెలంగాణ అన్నారే? ఈయన ముఖానికి ఏమన్నా జై తెలంగాణ అన్నాడా? మనము తెలంగాణ కోసం కొట్లాడితే ఈ రైఫిల్ రెడ్డి తుపాకీ పట్టుకొని ఎవర్రా జై తెలంగాణ అన్నాడు అని బయలుదేరింది. ఏదన్నా ఈ అమరవీరుల స్తూపం దగ్గర ఈ రేవంత్ రెడ్డి 2 పూలు పెట్టినాడే? 2 పూలు పెట్టినా ఒక్కనాడు జై తెలంగాణ లేదు. తెలంగాణ కోసం అమరులైన ఆ బిడ్డలకు 2 పూలు పెట్టని రేవంత్ రెడ్డి ఇలా తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నాడు. మొన్న సెంటిమెంట్ కోసం గుజరాత్ కు తెలంగాణ ఆత్మ గౌరవానికి పోటీ అంటున్నాడు. ఈ కాంగ్రెస్ వల్ల బీజేపీ వల్ల కథ ఎట్లున్నదంటే, నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా, నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయి, ఇద్దరు కలిసి డ్రామాలు అంటున్నారు. 10 ఏళ్ల బీజేపీ పాలనలో ఏం చేసిందో బీజేపీ చెప్తున్నాడా? అన్నామా కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు, రైతు బంధు, రైతు బీమా, కాంగ్రెస్ పార్టీ అంతేనా కాదా? 2 సార్లు అన్నారు కదా కాంగ్రెస్ పార్టీ. మరి ఆ పని మీరు చేయండి. అవి మీరు చేసిందనుకో, నేను జగదీష్ అన్న అసెంబ్లీలో బల్ల గుద్ది కాంగ్రెస్ మెడలు వంచి మన 6 గ్యారెంటీలు ఎట్లా అమలు కావాలో మేము చేపిస్తాం. 6 గ్యారెంటీలు అమలు కావాలంటే కాంగ్రెస్ కు సురుకు వెంటనే అది అమలు అవుతుంది. లేకపోతే ఏమంటాడు రేవంత్ రెడ్డి? నేను జగదీశ్వరంలో లేచి మాట్లాడినామనుకో ఏమంటాడు? నేను 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినా, ఆడపిల్లలకు తులం బంగారం ఇవ్వకపోయినా, అవ్వాతాతలకు 4,000 ఇస్తారని మోసం చేసినా, పిల్లలకు 2 లక్షల ఉద్యోగాలని అబద్ధాలు చెప్పినా, రైతు బంధు వేయకపోయినా నాకే ఓటేసిందే హరీష్ రావు ఏం మాట్లాడతావు అనడా? మరి బిడ్డ నల్లగొండలకి సురుకు పెట్టిండ్రు, ఇప్పటికన్నా ఇస్తావా సస్తావా అని బల్ల గుద్దాలంటే కాంగ్రెస్ ఓడగొట్టాలి. ఇంకా పని మీరు చేయండి, ఇంకా పని మీరు చేయండి. మేము అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి మీ హక్కులు కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. ఆలోచించండి. ఇవాళ బీజేపీకి ఓటేస్తే అది గెలిచేది లేదు, పోయేది లేదు. ఇవాళ మీరు దయచేసి మన కృష్ణారెడ్డి అన్నకు ఓటేయండి. ఒక నల్లగొండ అభివృద్ధి కోసం, కార్యకర్తల్ని కాపాడడం కోసం అన్ని రకాలుగా కృష్ణారెడ్డి అన్న మీకు సేవలో ఉంటాడు. కార్యకర్తలకు కూడా నా మనవి, ఎవరో పోలీస్ కేసులు పెట్టారనో, ఇంకెవరో బెదిరిస్తారనో భయపడతామా? దయచేసి ఎవరు అధైర్యపడకండి, మీరు ధైర్యంగా ఉండండి. ఏ కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా మన కేసీఆర్ ఉన్నాడు, మన జగదీష్ అన్న ఉన్నాడు,
మేమందరం మీకు అండగా ఉంటాం, మిమ్మల్ని కాపాడుకుంటాం. ధైర్యంగా ముందుకు పోయి ఇవాళ ప్రజలు రెడీగా ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళని భూమి మీదకి తేవాలనుకుంటున్నారు. వీళ్ళు అహంకారంతో విర్రదీగుతున్నారు. ఆకాశంలో ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు, గాలిలో ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. అలా భూమి మీదకి తేవాలన్నా వద్దా? గాలిలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళని భూమి మీదకి తేవాలంటే కృష్ణారెడ్డి గారిని పార్లమెంట్కి పంపించాలి. కృష్ణారెడ్డి గారి పార్లమెంట్ పోయిందనుకో ఈ కొడుకులు భూమి మీదకి వస్తారు. గట్లయితే మా అక్క చెల్లెలకు 2500 వస్తాయి, అవ్వతాతలకు 4000 వస్తాయి, ఆడవిళ్ళ పెళ్లికి తులం బంగారం వస్తుంది. లేకపోతే లాగదిగా వీళ్ళని మనం భూమి మీదకి తేవాలి. వీళ్ళకి మార్పు అంటే ఏంటో చూపించాలి. ఈ మార్పు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళా తెలంగాణ మారిందిరా. తెలంగాణ కేసీఆర్ కు అండగా నిలబడ్డది, ఈ కాంగ్రెస్ కు బుద్ధి చెప్పిందనే విధంగా మీరందరూ తీర్పునియాలని కోరుతూ జై తెలంగాణ. కారు గుర్తుకే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.